కొన్ని ఊర్లలో డబుల్ బెడ్రూమ్ ఇప్పటిదాకా ఒక్కడి కూడా రాలేదాడు తెలుసా. కొన్ని ఊర్లలో మొత్తం పెంక గుడిసెలే, ఒక్క స్లాబ్ కూడా ఉండదు. మా ఊరు లెక్క, మా ఊర్లో ఒక్క స్లాబ్ కూడా చక్కగా ఉండదు. ఆ స్లాబ్ కూడా పెంకలీళ్ళు పైన పెంకలు తీసేసి ఏదైతే గోడలు ఉంటే ఆ గోడలు కొంచెం లేపి స్లాబ్ వేసారు అంతే. అంతే తప్ప స్లాబ్ కట్టుకునే పిల్లర్లు ఉండే స్లాబ్లకు మా ఊళ్ళే కేవలం 2 స్లాబ్లే ఉన్నాయి, 2-3 స్లాబ్లు ఉన్నాయి అంతే. మిగతా అన్నీ కూడా కంప్లీట్గా పెంకలీళ్ళులే, గుడిసెలే. అసలు ఇంద్రమ్మ ఇంట్లో ఒక్కటి కూడా మా ఊరికి వచ్చే దిక్కు దిక్కానం లేదు ఇప్పటిదాకా. జయశంకర్ భూపాలపల్లిలో ఎన్ని ఇచ్చారు ఏం కథ అనేది మాకే తెలియదు. ఇట్లా డబుల్ బెడ్రూమ్లో పంచాయతీ కూడా ఉన్నది. ఎమ్మెల్యేలు ఒక్కరు సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? ఎమ్మెల్యేలు సమాధానం చెప్పకపోవడానికి గల కారణం రేవంత్ రెడ్డి నిధులు ఇస్తలేడు. నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు వస్తలేవు. ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు జనాలు మాకు రైతు బంధు ఏమైంది, పెన్షన్ ఏమైంది, రుణమాఫీ ఏమైంది అని అడిగిర్రు అనుకో, అసలు ఇవన్నీ ఎమ్మెల్యేలకు ఎట్లా తెలుస్తుంది? ప్రభుత్వం కదా శాంక్షన్ చేయాల్సింది, ముఖ్యమంత్రి కదా ఇవ్వాల్సింది. ఎమ్మెల్యేలకు ఏం తెలుస్తుంది? ఎమ్మెల్యేలు ఖాళీ ముఖ్యమంత్రి ఇస్తాడు, ప్రభుత్వం ఇస్తుంది అంటారు తప్ప ఎమ్మెల్యేల జేబులోకి వెళ్ళి ఇస్తారా? ఇయ్యరు కదా. గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి పైసలు. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పు ఎమ్మెల్యేలకు చుట్టుకుంటున్నది. చాలామంది జనాలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. కారు కూడా పోనిస్తలేరు తెలుసా. రేవంత్ రెడ్డి ఏమో 6 గ్యారెంటీలు, 420 హామీలు, రైతు భరోసా ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, పెన్షన్ ఇస్తాం, మహిళలకు 2500 ఇస్తాం, కళ్యాణ లక్ష్మి, తులం బంగారము, షాదీ ముబారకు, ఉద్యోగాలు ఇస్తాం 2 లక్షలు, స్కూల్కి అంటే స్కూల్కి పోయేటటువంటి విద్యార్థులకు మేము సైకిళ్ళు ఇస్తాం, ఇంటర్నేషనల్ స్కూల్ కడతాం, విద్యా భరోసా కార్డు ఇస్తాం, లేకపోతే 5 లక్షల రూపాయలు లోన్ పెట్టుకోవడానికి పైసలు ఇస్తాం, అప్లై చేసుకోరి అని చెప్పి డ్రామా తెరలేపారు. ఇప్పటిదాకా ఏ చక్కగా కాలే. ఊళ్ళే సీసీ రోడ్లు గతిలేవట. ఊళ్ళే సీసీ రోడ్లు పక్కన పెడితే రోడ్డు పక్కన కాలువ ఉంటాయి కదా, మురికి కాలువలు, అవి కూడా గతిలేవు. ఇప్పుడు ఊళ్ళే పరిస్థితి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్టినే ఉంటుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు గట్టినే ఉంది. ఏమైనా మార్పులు వచ్చినాయా? ఇంకా రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారానికి పోయి రకరకాల ముచ్చట చెప్తున్నాడు. ఏమని అద్భుతాలు చేసినాం, భూకంపం బద్దలు కొట్టినాం, తెలంగాణను మొత్తం మేము అభివృద్ధి చేసి పడేసినాం అన్న చెప్తున్న మాట.